ఏదైతే యూత్కి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జాబ్స్ లేక చాలామంది ఈరోజు గ్రాడ్యుయేషన్ అయిపోయి కూడా పడి ఉంటున్నారు. సో వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఉంటున్నాయి, అసలు ఎక్కడ జాబ్లో వెళ్తే ఏం పోస్ట్లో ఉంటాయి, అసలు ఆ జాబ్లో ఎంత శాలరీ ఉంటుంది అనే ఒక జాబ్ పోర్టల్ సుమన్ టీవీ జాబ్స్ పోర్టల్ అనే ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో ఇక్కడ మన ఇండియా వైస్లో కూడా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ గవర్నమెంట్ ప్రైవేటు అన్ని సంబంధించిన డైలీ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని వీడియోస్ చేసి పెడుతుంటారు. అండ్ ఈరోజు ఒక గవర్నమెంట్ చేయని పని, ఎవరు చేయని పని, హీ హాస్ టేకెన్ ద ఇనిషియేటివ్ బై సీయింగ్ దట్ జస్ట్ వీడియోస్. ఈరోజు ఎంతోమంది వేల మందికి జాబ్స్ దొరికాయి, వేల మందికి. అండ్ ఈరోజు వేల మంది బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ దే ఆర్ ఈటింగ్. ఒక 3 పూటలు వాళ్ళ ఇంట్లో భోజనం ఈరోజు తింటున్నారంటే ఓన్లీ ఫర్ దిస్ పర్సన్. అండ్ వాళ్ళందరూ కూడా గ్రాంట్ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎట్ ఎ టైమ్ హీ హాస్ టేకెన్ ద ఛాలెంజ్ 2 ప్రోగ్రామ్స్. ఆల్రెడీ ఒక దగ్గర ఈరోజు సొంతంగా మళ్ళీ జాబ్ మేళా కండక్ట్ చేస్తారు మార్నింగ్ కుక్కడపల్లిలో. అక్కడ కూడా ఎంతోమంది ఈరోజు వందల మంది అక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ కంపెనీస్కి, కొంతమంది స్టూడెంట్స్కి ఫ్రీగా 1 రూపీ కూడా ఆశించకుండా అక్కడ ఆల్రెడీ జాబ్ మేళా కండక్ట్ చేసి ఆల్రెడీ టుడే హీ ఈజ్ అబౌట్ టు స్టార్ట్ దిస్ ప్రోగ్రామ్. అతనే స్టార్ట్ చేయాల్సింది ప్రోగ్రామ్. బట్ అక్కడ వాళ్ళు ముఖ్యం, ఇక్కడ నేను మాట్లాడే కన్నా ఒకరికి జాబ్ ముఖ్యం. ఎందుకంటే ఆ జాబ్ వస్తే వాళ్ళ ఇంట్లో ఒక 3 పూటలు భోజనం తింటారని అక్కడ మేనేజ్ చేసుకొని మళ్ళీ అక్కడ కుక్కడపల్లి నుంచి పరిగెత్తి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈరోజు మీకు ఇక్కడ నాలెడ్జ్ ఉంటుంది. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. దిస్ కైండ్ ఆఫ్ థింగ్ యాక్టివిటీ మన లోపల కూడా రావాలి. మన 4 రూపాయలు లేకుండా కూడా పక్కన వాళ్ళకి ఒక 4 రూపాయలు సాయం చేయాలని ఆ మనస్తత్వం ఉన్నప్పుడే మన లైఫ్లో ప్రోగ్రెస్ అవుతాం. సో హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నాగరాజ్ గారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సుమన్ టీవీ జాబ్స్ ఛానల్ వీడియోస్ చూసి ఆదిశేషు అనే పర్సన్కి జాబ్ వచ్చిందంటండి. సో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అనంతపురం నుంచి ఇక్కడ దాకా రావటం జరిగింది. సో ఆయన ఆనందం ఏంటో ఆయన మాటల్లోనే విందాం మనం. హలో సార్, హాయ్ సార్, నా పేరు ఆదిశేషు. నేను కూడా సుమన్ టీవీలో సబ్స్క్రైబర్నే. ఇలా నేను జాబ్ కోసం సెర్చ్ చేసేటప్పుడు సుమన్ టీవీ జాబ్స్లో వీడియో చూశాను. వీడియో చూసిన తర్వాతే నేను హైదరాబాద్కి వచ్చాను. ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఎస్బీఐ సిపిఎస్లో క్రెడిట్ కార్డ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాను. కర్ణాటక బ్యాంక్లో నాంపల్లి బ్రాంచ్లో ఇప్పుడు ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్నాను. నా గోల్ ఏంటంటే నేను రాకేష్ మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యి డ్యాన్స్లో కానీ సాంగ్స్లో కానీ ఏదో దాంట్లో మంచి ఎక్స్పర్ట్ అయ్యి ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు కూడా ఒక ప్లేస్ సంపాదించుకొని పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలని నా ఫైనల్ గోల్. బై ద వే, నాగరాజ్ సార్ గురించి కూడా ఒకసారి చెప్పాలి. సార్ ఇలా సర్వ్ చేయడం చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. నాగరాజ్ సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను కూడా సార్ లాగా ఇలా డెవలప్ అయ్యి సోషల్ వర్క్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అందుకు నేను ఇక్కడ జాబ్ చేస్తూ డెవలప్ అవ్వాలని హైదరాబాద్కి, బెంగళూరులో జాబ్ చేస్తున్నా కూడా హైదరాబాద్కి అదే వచ్చాను. ఇక్కడైతే నా గోల్ నేను రీచ్ అవ్వగలను అని నేను వచ్చాను. థ్యాంక్ యూ ఆదిశేషు, థ్యాంక్స్ అలాట్. ఈ చిన్న వీడియో చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసే విధంగా ఇక్కడ దాకా వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చామండి. సో మీకులాగా జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే ప్రాంతాల్లో ఎక్కడెక్కడో చేస్తున్నారండి. నాకైతే పర్సనల్గా మెసేజ్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏంలాగా నా ముందుకు వచ్చి వీడియోలో మీరు కూడా కనిపించాలి, మీ ఫీడ్బ్యాక్ జాబ్స్ ఛానల్ మీద ఇవ్వాలి అనుకుంటే, లేదా నా గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్ నన్ను కలవచ్చు మీరు. సో ఆదిశేష్ గారి లాగే చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నా సరే మా ఛానల్కి డైరెక్ట్గా రండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఏదైనా సరే తెలియజేయండి. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి సో జాబ్స్ అనే దాని మీద. ఇవాళ ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఆనందాన్ని పంచుకోవడం కోసం సో ఆయన నన్ను వెతుక్కుంటూ ఛానల్ దాకా వచ్చారు. థ్యాంక్స్ అలాట్ ఆదిశేషు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్స్ అలాట్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్ ఛానల్ మాత్రం మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ ప్రతి డిస్ట్రిక్ట్లోనూ నేను ఓపెన్ అయ్యేలా చేస్తాను. సో ఎక్కడ పడితే అక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడానికి అన్ని ఏరియాలో గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళేలాగా మీకు ఉపయోగపడే విధంగా మాత్రమే చేస్తాను. సో దయచేసి మీరు సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే చేసిన సర్వీస్ మాత్రం ఎక్కువ ఉందని చెప్తాను నేను. అంటే అది సర్వీస్ లాగా నా తరపున అయిందని నేను చెప్పట్లేదు. జనరల్గా సో ఇంట్రెస్ట్ తోటి చేశాను. సో నాకు కూడా చాలామంది దగ్గర అవుతూ వచ్చారు. అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ చేయాలని ఉంది నాకు. సో ఆ ఆశని మీతోనే నెరవేర్చుకునేలా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి జాబ్స్ వీడియోస్ కోసం కూడా
సో మీకు అందించే విధంగా నేను ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను మీకు. సో దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫీడ్బ్యాక్ వీడియోతో పాటు ఈ వీడియో కూడా సో మీకోసమే చేస్తున్నాను. టెలికామ్ యాడ్ ఇండియా యాప్ అని సో ఒకటి కొత్తగా ఉందండి, లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించి రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, పాన్ కార్డ్ సర్వీసెస్, ఆధార్ ఏటీఎం అండ్ బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, కరెంట్ బిల్ పేమెంట్స్ అండ్ వీటితో పాటు ఇన్సూరెన్స్ పేమెంట్స్. సో ఈ వర్క్స్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్, రీటైలర్స్ కావాలి అని చెప్పేసి రాఘవేంద్ర గారని ఆయన మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్నాయండి కాంటాక్ట్ నెంబర్స్. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ పక్కగా ఉన్నప్పుడే మీరు వెళ్ళండి. సో వీటికి సంబంధించి మహబూబ్ నగర్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ సో ఆయన మాత్రమే ఉన్నారన్నమాట, రాఘవేంద్ర గారు అని చెప్పి. సో ఆయన కమిషన్ బేస్ కూడా ఉంటుంది అని చెప్పేసి వర్క్కి సంబంధించి చెప్పారు. వర్క్ మీరు చాలా క్లియర్గా కనుక్కోండి. కనుక్కున్న తర్వాతే ఆ వర్క్ ఏంటి, దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉన్నాయా, అలాంటి వాటికి సంబంధించి కూడా క్లియర్గా కనుక్కోండి. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనుక్కున్న తర్వాతే మీరు వెళ్ళండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.